షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియో అయితే ఎదిరిపోయింది, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ వెనక ఉండేటువంటి పెయిన్ చాలా పవర్ని క్రియేట్ చేస్తుంది, అది నో డౌట్. అప్పుడు క్రియేట్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒక మంచి వీడియోని గిఫ్ట్గా ఇచ్చినందుకు ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో చాలా మంది ఎలా ఉంటారంటే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్, ఈవెన్ ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలో కూడా బిల్ గేట్స్ కూడా ధనవంతులు అవ్వడానికి మెయిన్ కారణం అదృష్టం కలిసి వచ్చి అని క్లియర్గా మెన్షన్ చేశారండి. బిల్ గేట్స్ ఇంకొక పర్సన్ కలిపి స్టార్ట్ చేశారు. సడన్గా ఆ పర్సన్ ఒక డ్రాప్ అవుట్ అవ్వడం వల్ల, సడన్గా జరగడం వల్ల, ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల బిల్ గేట్స్కి అదృష్టం కలిసి వచ్చి అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ అని చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే సక్సెస్ఫుల్ పీపుల్ బలంగా నమ్ముతారు 1% లక్ కూడా కలిసి రావాలి. అయితే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, ఈవెన్ చూడండి చాలామంది బాగా కష్టపడతారు. మనం చదువుకున్న రోజుల్లో మీరు చూసే ఉంటారు, బాగా కష్టపడి 1 మార్క్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంటే ఎంతో కష్టపడి ఉంటారు, చిన్న 1 మార్క్లో కూడా పోయిన. దానికి కారణం ఏంటి? బ్యాడ్ లక్. సో మీరు నేను ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు మీ అదృష్టాన్ని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, గుడ్ లక్ అని టైప్ చేయండి. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక సముద్రం దగ్గర ఎస్ ఈ వీడియో చాలా దొరుకుతాయి ఇక్కడ చూడండి. వాట్ ఏ కంటెంట్ అసలు, అంటే చాలా పుస్తకాలు చదివి తెల్లారి నుంచి పిండి 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 రీసెర్చ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, చాలా మంది మనం చిన్నప్పుడు మీకు రాసి ఉంటారు, అంటే ఇసుక మీద రాస్తాం. సడన్గా నేను యాక్చువల్లీ వైజాగ్ ఉన్నప్పుడు బీచ్లోకి వెళ్ళి రాసే ఉన్నామండి సరదాగా ఏదైనా. అందుకే చెప్తానండి, ప్రాబ్లం ఎప్పుడు రాయి మీద రాయకూడదు, ఇసుకలో రాయాలట. పాజిటివ్ థింగ్స్ ఎప్పుడు రాయి మీద రాయాలి, నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు ఇసుక మీద రాయాలి. ఎందుకనంటే ఈ ఇసుక మీద రాస్తే సముద్రం అలకి కొట్టుకెళ్ళిపోద్ది. బట్ మన నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు మనం మైండ్లో రాయకూడదు అనమాట. ఇలా మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం అనుకోండి, దగ్గరలో సముద్రం ఉంటే వెళ్ళి దాని మీద రాసేయండి. కరెక్ట్గా ఆలోచి ఏమో తెలుసా, వాటర్కు ఉన్న పవర్ అంటే ఆ నెగిటివ్ నుంచి మొత్తం లాగేస్తుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ వీడియో చాలా పవర్ఫుల్. ఎవరైతే మీ ఫ్యామిలీలో చాలా మంది కొంచెం డిప్రెషన్తో బాధపడుతున్నారో, అరే నాకు అదృష్టం కలిసి రా అంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ ఇస్ స్పిరిచువల్ టెక్నిక్ అనమాట. సో చూద్దాం ఈ టెక్నిక్ ద్వారా. మళ్ళీ చెప్తున్నాను, ఈ టెక్నిక్ ద్వారా మీ యొక్క దురదృష్టానికి బాయ్ బాయ్ చెప్పండి, అదృష్టానికి వెల్కమ్ చెప్పండి. సో ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? ఇట్స్ వెరీ పవర్ఫుల్ సైంటిఫిక్ ఎనిషియంట్ ప్యూరిఫికేషన్ టెక్నిక్. ఇది ఒక అతి పవర్ఫుల్ పురాతనమైన వెరీ ప్యూరిఫికేషన్ టెక్నిక్ అనమాట. చాలా మందికి బ్యాడ్ లక్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఎలా ఉంటుందో తెలుసా, ఇలా ఉంటుంది అనమాట. ఎలాగా డస్ట్ లాగా ఉంటుంది, డస్ట్ లాగా. మన ఒంటి మీద డస్ట్ ఉంటుంది కానీ అది మనకు కనిపించదు. మన దురదృష్టం కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కొంతమందికి నీడలాగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టెక్నిక్ కానీ ఫాలో అయితే మిమ్మల్ని ఐరన్ లెగ్ అనే వాళ్ళు కూడా గోల్డెన్ లెగ్ అంటారండి. కింద కామెంట్లో టైప్ చేయండి, ఐఎమ్ గోల్డెన్ హ్యాండ్, ఐఎమ్ గోల్డెన్ లెగ్ అని టైప్ చేయండి కంపల్సరీగా. ఇదేంటంటే ఏంటి, ఒక ఫ్రూట్ ద్వారా, జస్ట్ ఒక ఫ్రూట్ ద్వారా, ఒక టెక్నిక్ ద్వారా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా చూడండి, పంపర పనస. జనరల్గా ఇది ఒక ఫ్రూట్. దీని గురించి మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, చాలా పవర్ఫుల్. అంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి, చాలా మందికి తెలియదు అనమాట. దీంతో మీరు బ్యాడ్ లక్ని ఎలా పోగొట్టుకోవచ్చు చెప్తాను. ఫస్ట్ పాయింట్ చూడండి, దీనికి మీరు కావాల్సింది ఏంటంటే సింపుల్ కొన్ని కావాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నిక్ పేరు ఏం పేరంటే హౌ టు వాష్ ద బ్యాడ్ లక్ అవే. సో విత్ సమ్ థింగ్స్. నెంబర్ 1 ఏం చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి, పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో వాటర్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను 7 పాములో లీవ్స్, 7 పాములో లీవ్స్. మళ్ళీ చెప్తున్నాను 7 పాములో లీవ్స్ అండ్ 7 లెమన్ డ్రాప్స్ అండ్ పింక్ సాల్ట్. సో ఒక బౌల్లో వాటర్ తీసుకుంటాం, 7 లీవ్స్ వేస్తాం, పాములో లీవ్స్, ఇందాక చెప్పినట్టు ఆ ఫ్రూట్, అండ్ 7 లెమన్ డ్రాప్స్ వేయాలి. మీరు ఎప్పుడైనా చూడండి, దిష్టికి ఏం కడతారు? నిమ్మకాయలే కడతారు, నిమ్మకాయలే. సో అందువల్ల ఏంటంటే మనం 7 లెమన్ డ్రాప్స్ వేస్తాం. 7 ఎందుకు వేయాలి? 7 మళ్ళీ చెప్తున్నాను ఏంజల్ నెంబర్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 777. ఏంజల్ నెంబర్ 777 మనకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం అండి, లక్. సో మీకు ఎప్పుడైనా డబ్బు బాగా రావాలి అని అనుకుంటే, ఎవరికైనా మీకు నోటు మీద ఒక 500 రూపాయల నోటు మీద 777 కనిపించింది అనుకోండి, దాని అదృష్టం అంటే యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తుంది, ఏంజల్ మీకు మెసేజ్ చేస్తుంది ఏంటనంటే లక్ కలిసి వస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక పని చేసినప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీకు డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు మీరు చేయాల్సిందంటే అందులో ఏమైనా 777 ఉందేమో చూడండి. 777 నోట్ ఎప్పుడు క్యారీ చేయమని చెప్తాను నేను కంపల్సరీ. ఎవరైతే సార్ నాకు ఎక్కడికి వెళ్ళినా అదృష్టం కలిసి రావట్లేదు అనేవాళ్ళు 777 నోట్ మీరు క్యారీ చేయడం వల్ల ఖచ్చితంగా లక్ని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సార్ ఒక పెద్ద బౌల్ తీసుకుంటాం, అందులో వాటర్ తీసుకుంటాం, 7 పాములో లీవ్స్ తీసుకుంటాం, 7 లెమన్ డ్రాప్స్. 7 ఎందుకు ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నాను, 7 ఈజ్ ఫర్ లక్. 777 మళ్ళీ చెప్తాను, 777 ఇస్ ఏంజల్ నెంబర్ ఫర్ గుడ్ లక్. అండ్ సాల్ట్, పింక్ సాల్ట్ ఆర్ ఎనీ సాల్ట్ తీసుకుంటాం. తీసుకుని ఈ బౌల్లో వేసిన తర్వాత
మనం ఏం చేయాలంటే దాన్ని 7 times మళ్ళీ చెప్తున్నాను క్లాక్ వైజ్లో తిప్పాలి. 7 times క్లాక్ వైజ్లో తిప్పడం అలవాటు చేసుకోవాలి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది ఏది గుడ్డిగా నమ్మాల్సిన మీరు పని లేదు. యూట్యూబ్లోకి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, 7 పాముల లీవ్స్ యూజెస్ అనుకోండి, మీకు ఆశ్చర్యపోతారు. నేను అసలు నిజంగా అరే ఈ లీవ్స్కి ఎంత పవర్ ఉందా అనేసి అనుకున్నాను. స్టిల్ మీరు అన్నీ వేసాం కదండి, ఇవన్నీ వేసిన తర్వాత పాయింట్ జాగ్రత్త ఉంది. మీరు రైట్ సైడ్ 7 సార్లు తిప్పుతూ ఏం చేయాలి, నా దురదృష్టం అంతా నా దురదృష్టం అంతా, అదృష్టం అని చెప్పకండి, దురదృష్టం అంతా ఈ వాటర్లో కలిసిపోతుంది, ఈ వాటర్లో కలిసిపోతుంది, ఈ వాటర్లో కలిసిపోతుంది అని చెప్పండి. అండ్ ఇంకొకటి, ఒక పేపర్ మీద మళ్ళీ చెప్తున్నాను, ఒక పేపర్ మీద పేరు రాసేసి ఆ పేపర్ని ఈ వాటర్లో పడేయాలండి. ఈ వాటర్లో పడేయాలి. ఎప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్తాను, పేపర్ని ఎప్పుడు పడేయాలో కూడా చెప్తాను. 7 సార్లు రౌండ్గా తిప్పాలి. తిప్పుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి, నా దురదృష్టం అంతా ఇందులో కలిసిపోతుంది అని అనుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో ఆ పేపర్ వేయక ముందు మనం ఏం చేయాలంటే మనం చేతులు కడుక్కోవాలి. అందుకే చాలా మంది అంటారు అదృష్టవంతులతో చేయి కలపండి అంటారు, చూసారా? ఎప్పుడైనా మీరు అదృష్టవంతులతో చేయి కలపండి అంటారు. అందువల్ల ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకున్న దురదృష్టాన్ని ఆ వాటర్తో కడిగేస్తాం. ఈ 2 చేతులు తీసుకెళ్ళి ఆ వాటర్లో మీరు డిప్ చేయండి. యూజ్ దిస్ వాటర్ టు వాష్ యువర్ హ్యాండ్స్. దాని తర్వాత మీ ఫేస్ పెట్టండి. ఫేస్ పెట్టిన తర్వాత మీ ఫేస్ని కూడా శుభ్రంగా క్లెన్స్ చేసుకోండి. ఇలాగా ఇదే వాటర్తో అంటే వేరే వాటర్తో స్నానం కూడా చేయొచ్చు. ఇలాగా అది మనం స్నానం చేసినప్పుడు కానీ, చేతులు పెట్టినప్పుడు కానీ, మొహం కడుగుతున్నప్పుడు కానీ నాలో ఉన్న నెగిటివిటీ అంతా ఈ వాటర్ తీసేసుకుంటుంది, అబ్జార్బ్ చేసేసుకుంటుంది అని అనుకోండి. వాటర్కు ఉన్న పవరే అబ్జార్ప్షన్. సో వాటర్ ఏంటంటే మనలో ఉన్న ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ని అబ్జార్బ్ చేయగలదు. దాని మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, నా క్లాసెస్కి వచ్చిందని నేను చెప్తాను. మైండ్ ఎంత ఫ్రీ అయిపోద్ది అంటే అంత ఫ్రీ అయిపోద్ది. ఒక వారం రోజుల్లో మీరు గుడ్ న్యూస్ కూడా వింటారు. మళ్ళీ చెప్తున్నాను, 7 రోజుల్లో మీరు గుడ్ న్యూస్ వినాలంటే కంపల్సరీ టెక్నిక్ చేసి చూడండి. అయితే ఇది ఎప్పుడు చేస్తే బాగా కలిసి వస్తుంది, ఏదైనా మీకు పెద్ద మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఈ టెక్నిక్ చేసి చూడండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు చాలా బాగా కలిసి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, చాలా అడగాలనుకుంటాం, కరెక్ట్గా అడగాల్సిన పాయింట్ మర్చిపోయి బయటకు వచ్చింది, అరే డాక్టర్ గారిని ఏం తినాలి అడగడం మర్చిపోయాను అనుకోండి. అలాగే మనకు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఆ మెయిన్ పాయింట్ మర్చిపోతాం మనకి మీటింగ్స్లో గట్ట. సో అలాగా మీరు ఈ టెక్నిక్ చేయండి. ఖచ్చితంగా దురదృష్టానికి బాయ్ బాయ్ చెప్పండి, అదృష్టానికి వెల్కమ్ చెప్పండి. నేను నవంబర్ 20న మళ్ళీ చెప్తాను, ఒక మెగా సీక్రెట్ రిలీజ్ చేయబోతున్నాను. అదృష్టవంతులు కావాలంటే ఏమేం పనులు చేయాలి, అదృష్టవంతులు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ వెరీ లక్కీ అని టైప్ చేయండి. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే ఐఎమ్ వెరీ లక్కీ 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 అని అనుకుంటే మన క్లయింట్ ఒక అతనికండి మంగుళం గారు అని చెప్పేసి LIC చేస్తుంటారు. నేను మన క్లాసెస్లో అంటే లక్ను కూడా అట్రాక్ట్ చేయొచ్చు, మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని చెప్పాను. 2000 రూపాయలతో మంగుళం గారు 2000 రూపాయలతో CMRకి వెళ్ళి జస్ట్ షాపింగ్ చేస్తే 10,50,000 కారు గిఫ్ట్గా వచ్చిందండి. 10,50,000 కారు గిఫ్ట్ వచ్చింది అతనికి. సో చెప్తున్నాను, అదృష్టాన్ని కూడా మేనిఫెస్టేషన్ చెయ్యొచ్చు. బట్ సక్సెస్ఫుల్ గుర్తుపెట్టుకోండి, బిలీవ్ 99% వర్క్, 1% లక్. దిస్ ఈజ్ యాక్చువల్లీ మేనిఫెస్టేషన్లో అంటే మీరు సక్సెస్ రావాలంటే 99% వర్క్ అండి, 1% ఖచ్చితంగా లక్ను కూడా మేనిఫెస్టేషన్ చేయాలి. ఎందుకంటే ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్లో వాలస్ డి వాటర్ చెప్తారనమాట, అదృష్టం కూడా కలిసి వస్తే ధనవంతులు అవ్వచ్చు ఫాస్ట్గా. అదృష్టం కలిసి లేదనుకోండి స్లోగా అవుతారు, కలిసి వచ్చిందనుకోండి ఫాస్ట్గా అవుతారు అనమాట. అది రియలీ ఫెంటాస్టిక్ అండ్ సో ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. అలా మీరు లైఫ్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే మనీ అట్రాక్షన్ వర్క్షాప్ ఈ నవంబర్ 20న నేను చేస్తున్నాను. మీరు హట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ కాదని నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో ఫెయిల్యూర్ లేదనేది నేను నవంబర్ 20 వర్క్షాప్లో చూపిస్తాను. సో మీరు నా ఫైనాన్షియల్ కోచ్గా నన్ను పెట్టుకోవాలనుకుంటే, మనీ కోచ్గా పెట్టుకోవాలనుకుంటే నవంబర్ 20 వర్క్షాప్కి రండి. మళ్ళీ చెప్తున్నా, మనీ అట్రాక్షన్ సింపుల్గా మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఆరా క్లెన్స్ చేసుకోవాలనుకుంటే, కర్మ హీల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నవంబర్ 20న నేను కర్మ హీలింగ్ చేయబోతున్నానండి. కర్మ గుర్తుపెట్టుకోండి, మనం హీల్ చేయకపోతే అది మన శత్రువులా తయారవుతుంది, హీల్ చేసి మిత్రులా తయారవుతుంది అనమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 20th. చాలా మందిని కలవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇది మన ప్రోగ్రామ్, మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి. వితౌట్ ఫెయిల్ మీరు కనుక ఒక్కసారి ఎన్రోల్ చేసుకుని చూడండి, అందరం ఆ రోజు ఆడిటోరియంలో కలుద్దాం. ఇంకా మీరు ఇంకొక వెర్షన్ చూస్తారు అంటే న్యూ ఇయర్ వచ్చే ముందు 2026ని 1 month బిఫోర్ మీరు చూసుకోండి అంతే. అబ్సల్యూట్లీ డెఫినెట్గా మీ పనికి వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకొకలాగా లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక్క అన్వర్ గారు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ రోజు అందరం కలుద్దాము, నేను అన్వర్ గారు మనం అందరం కలిసి కూర్చొని ఆ సెషన్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.